అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. లబ్ధిదారులను ఐడెంటిఫై చేయడము, తర్వాత దాని ఆధారంగా భవిష్యత్తులో మంజూరు చేయాలి, శాంక్షన్ చేయాలి. ఈరోజు ఈ సమీక్ష సమావేశంలో అంశాలు సమీక్షించి మేము కూడా మా గౌరవ శాసనసభ్యులే కానీ, ఇందిరమ్మ కమిటీసే కానీ, మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రిగా మేమందరం కూడా ఈ 5 జిల్లాలలో కనీసం 1-2 గ్రామాలు సందర్శించాలి, గ్రామ సభల్లో పాల్గొనాలి, వారితో ఇంటరాక్ట్ కావాలి. ఈ 4 పథకాలు ప్రజలకు చేరే విధంగా, సరైన లబ్ధిదారుని గుర్తించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. అందులో ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాల్లో ఈ గ్రామ సభలలో పాల్గొనాలి. మేమందరం కూడా ఆ జిల్లాలో తిరుగుకుంటూ గ్రామ సభలో పాల్గొందామని చెప్పి ఈరోజు చర్చించుకున్నాము. యంత్రాంగానికి ఆదేశించినాము. వాళ్ళ టూర్ ప్రోగ్రాం కూడా గౌరవ శాసనసభ్యులకు, ఎంపీలకు అందరూ కూడా తెలియజేయాలి. ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ఏదైతే తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి తెల్ల రేషన్ కార్డు అంశాలు అయితే ఈరోజు 50,000 కారు కండిషన్స్ అనేవి అవసరం. కండిషన్స్ అనేవి అవసరం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఇప్పటిదాకా 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. పారదర్శకంగా గ్రామ సభలు మీరు దరఖాస్తు ఇస్తుంది. ఆ దరఖాస్తులో ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి, పక్క గ్రామానికి లేదా కూడలి ఇంటికి వచ్చి అడిషన్ లేదు, డెలిషన్ లేదు, కొత్త రేషన్ కార్డు. ఈ ప్రక్రియ ఎందుకు మొదలుపెట్టాము? ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు దానికి కండిషన్స్ ఉంటాయి. కండిషన్ పెట్టి ఆ కండిషన్స్ పెట్టి ఎవరికైతే అర్హత ఉన్నదో వారు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వాల్సింది. ఆ దిశగా మా కృషి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.